మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి చాలా మంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఏమని తెలుసు అంటే, సార్ జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిపోయారు, క్వాలిఫై అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కొద్దిమంది అప్లై చేయట్లేదు, ఖచ్చితంగా అందరూ అప్లై చేయండి అని ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఇంకొకటి, అడ్వాన్స్డ్ ర్యాంక్ మీ చేతులు ఉంటే బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. ఏ ఇన్స్టిట్యూషన్లో మీకు డైరెక్ట్గా అడ్వాన్స్డ్ ర్యాంక్తో మీకు సీట్లు ఇస్తారో డిస్కస్ చేద్దాము. తర్వాత ఐఐటీలో బీటెక్తో పాటు అదర్ కోర్సెస్ కూడా ఉంటాయి, ఆ కోర్సెస్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే ఐఐటి అంటే బీటెక్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఈసీఈ ఈ బ్రాంచెసే అనుకుంటారు, అదర్ బ్రాంచెస్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు వాటి గురించి కూడా ఒకసారి తెలుసుకోవాలని నేను క్లియర్గా చెప్తున్నాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అడ్వాన్స్ ఇది నేను బ్రోచర్ తీసుకొని చెప్తున్నా క్లియర్గా. ఈ డేటా ఇక్కడ ఇచ్చారు చూడండి, జేఈ అడ్వాన్స్ 2026 ఇన్ఫర్మేషన్ బ్రోచర్ మనకు వెబ్సైట్లు ఇస్తారు క్లియర్గా. ఐఐటి అడ్వాన్స్డ్ రూర్కి వెబ్సైట్లో రైట్ సైడ్ క్లియర్గా బ్రోచర్ అని ఉంటుంది, ఇన్ఫర్మేషన్ బ్రోచర్. దాని నుండి తీసుకునే చెప్తున్నాను, అందులో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఐఐటి మీ దగ్గర ఐఐటి అడ్వాన్స్డ్ ర్యాంక్ ఉంటే బెనిఫిట్స్ చెప్తున్నాను. అంటే ఐఐటి అడ్వాన్స్డ్ ఒక్కొక్కసారి ఎక్కువ ర్యాంక్ ఉంది సార్, ర్యాంక్ ఉంది సార్, కానీ ఎక్కువ ర్యాంక్ ఉంది, దానివల్ల నాకైతే సీట్ రాదు కదా సార్, కంప్యూటర్ సైన్స్ ఐఐటి మద్రాస్ రాదు కదా, ఐఐటి బాంబే అయితే రాదు కదా, ఐఐటి కాన్పూర్ రాదు కదా, నాకు ఆ కార్డు వల్ల నాకేంటి బెనిఫిట్ అని డౌట్ ఉంటుంది కదా. దానివల్ల ఏమేమి బెనిఫిట్స్ వెరీ క్లియర్గా చెప్తాను. మీ దగ్గర ఐఐటి అడ్వాన్స్డ్ ర్యాంక్ ఉంటే ఓకే, బీటెక్తో పాటు ఏ కోర్సులు చేయాలో ఏ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాయో నీకు చెప్తాను ఇక్కడ క్లియర్గా. ఆల్ కోర్సెస్ హైలీ డిమాండెడ్ కోర్సెస్ ఇవి. అవి ఏం కోర్సెస్ అంటే, బీటెక్ తెలుసు మనకు, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ 4 years. నెక్స్ట్ ఐఐటీలో నేను చెప్పేది బిఎస్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ 4 years. ఇక్కడ ఇచ్చారు చూడండి, త్రూ జేఈ అడ్వాన్స్డ్ ఐఐటీస్ ఆఫర్ అడ్మిషన్స్ ఇంటూ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ లీడింగ్ టు బ్యాచిలర్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్, డ్యూయల్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ సైన్సెస్, ఆర్కిటెక్చర్. బోత్ బ్యాచిలర్ అండ్ మాస్టర్ డిగ్రీ ఆర్ అవార్డెడ్ టు క్యాండిడేట్స్ enrolled in the dual degree program upon successful completion of the course. ఇలా ఇచ్చారనమాట. దీని గురించి నేను చెప్తాను క్లియర్గా. బీటెక్ చేయొచ్చు, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ 4 years. బిఎస్ చేయొచ్చు, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ 4 years చేయొచ్చు. నవే డేస్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటే బీఎస్సీ అనుకోకండి, అది ఒక రకంగా బీటెక్ ఈక్వలే, ఓకేనా. సో అందులో కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటే చేయొచ్చు, నో డౌట్. మంచి డిమాండ్ బిఎస్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. బీఆర్క్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ 5 years ఉంటుంది. డ్యూయల్ డిగ్రీ బీటెక్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ఉంటుంది. డ్యూయల్ డిగ్రీ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎంటెక్ 5 years ఉంటుంది ఇది, ఓకేనా. జనరల్గా బీటెక్ 4 years, మీరు ఎంటెక్ సపరేట్ చేయాలంటే 2 years అవుతుంది, కానీ ఇక్కడ ఇలా చేస్తే 5 years అనమాట. నెక్స్ట్ డ్యూయల్ డిగ్రీ బిఎస్ఎంఎస్ ఉంది, డ్యూయల్ డిగ్రీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్, ఇది 5 years ఉంటుంది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, ఇది 5 years ఉంటుంది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ బిఎస్ఎంఎస్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్, ఇది 5 years ఉంటుంది. డ్యూయల్ డిగ్రీ బీటెక్ ఎంబీఏ ఉంటుంది. ఇది అసలు చాలామంది ప్రిఫర్ చేస్తారు ఇది. డ్యూయల్ డిగ్రీ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే ఇది చూడండి, మీరు బీటెక్ చేస్తే ఆ నాలెడ్జ్ తోటి ఒక కంపెనీ స్టార్టప్ పెట్టవచ్చు, దాన్ని ఎలా నడపాలనేది ఎంబీఏ అవసరం అవుతుంది కదా. అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ చేయొచ్చు, చాలా డిమాండ్ ఉంటుంది, ఇది 5 years. నెక్స్ట్ డ్యూయల్ డిగ్రీస్ బిఎస్ఎంబీఏ ఉంటుంది, ఓకేనా. డ్యూయల్ డిగ్రీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇది 5 years ఉంటుంది. సో ఐఐటీలలో బీటెక్తో పాటు ఈ కోర్సెస్ ఉంటే ఒక్కసారి చూడండి క్లియర్గా, తెలుసుకోండి. అరే ఈ కోర్స్ ఉంది కదా, ఇది చాలా బాగుంటుంది అని చెప్పేసి మీరు తెలుసుకుంటే మీకు ఐడియా వస్తుంది. దానికోసమని మీరు హై ప్రయారిటీ ఇస్తారు, ప్రయారిటీ లిస్ట్ ఇచ్చేటప్పుడు, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. దాని గురించి నేను మళ్ళీ చేస్తాను వీడియో. ఇంకొకటి, ఐఐటి అడ్వాన్స్డ్ ఉంది, ఐఐటీలో సీట్ రాలేదు అనుకుందాం, అన్ఫార్చునేట్లీ ర్యాంక్ పెద్ద ఉంది, ఇంకెక్కడెక్కడ ఇస్తుంది అనేది ఇక్కడ ఉంది. అదర్ ఇన్స్టిట్యూషన్స్ అడ్మిటింగ్ యూజింగ్ జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్, ఇది బ్రౌచర్ నుంచే తీసుకున్న క్లియర్గా, మీకు బ్రౌచర్లా వెరీ క్లియర్గా ఉంటుంది ఇది, ఓకే. In addition to IIT, certain other institutions also admit students using JEE advanced rank. అంటే ఐఐటితో పాటు వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఐఐటి అడ్వాన్స్డ్ ర్యాంక్ని యూజ్ చేసుకోవచ్చు. In the past, some centrally funded institutions listed below which used JEE advanced rank include, అవి ఏంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, యాక్చువల్లీ ఈసారి దాన్ని జోసాలకు తీసుకొని వచ్చిండ్రు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఈసారి జోసాలకు తీసుకొని వచ్చిండ్రు, అదొక గుడ్ న్యూస్. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఐజర్స్ చాలా డిమాండెడ్ కోర్సెస్ ఇవి. అయితే లొకేటెడ్ ఇన్ బెరంపూర్, భోపాల్, కోల్కతా, మొహాలి, పూణే, తిరువనంతపురం అండ్ తిరుపతి, చాలా డిమాండెడ్. రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ సైడ్ వెళ్ళొచ్చు ఐజర్స్, ఓకేనా.
సపరేట్ కూడా ఎంట్రన్స్ రాస్తారు. ఐఐటి అని ఇండియన్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది. ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ మీ దగ్గర అడ్వాన్స్డ్ ర్యాంక్ ఉన్నా డైరెక్ట్గా వెళ్ళొచ్చు అలా అనమాట. టఫ్ ఉంటుంది ఎగ్జామ్, అంత ఈజీ ఏముండదు, ఇది చాలా టఫ్ ఉంటుంది. ఐఐటి సపరేట్ ఎంట్రన్స్ అంటే అడ్వాన్స్డ్ ర్యాంక్ లక్కీ మీ చేతిలో అడ్వాన్స్డ్ ర్యాంక్ ఉంది, మీరు అప్లై చేసుకున్నారు, మీ ర్యాంక్ బాగుంది అనుకో మీకు ఇచ్చేస్తారు కదా, కొన్ని సీట్లు ఉంటాయి. ఇవి హైలీ డిమాండెడ్ ప్లేసెస్, ఇవి పవర్ఫుల్ ప్లేసెస్, చాలా పవర్ఫుల్ ప్లేసెస్. అల్యూమిని స్ట్రాంగ్ ఉంటుంది, అంటే మీ సీనియర్ సూపర్ సీనియర్స్ వెల్ సెటిల్ అయి ఉంటారు, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ IIST తిరువనంతపురం. నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ RGIPT, ఓకేనా. నెక్స్ట్ బరేలీ అదే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ IIPE విశాఖపట్నం. వీటన్నిటికీ అడ్వాన్స్డ్ ర్యాంక్ తోటి ఇక్కడ సీట్ సంపాదించవచ్చు. క్యాండిడేట్ షుడ్ కాంటాక్ట్ దీస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్ట్లీ ఫర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అడ్మిషన్. ఇక్కడ డౌట్ ఏంటంటే, సరే సార్ అడ్వాన్స్డ్ ర్యాంక్ ఉంటుంది, మేము ఈ ఇన్స్టిట్యూషన్లో ఎలా సీట్ సంపాదించాలి అని అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాను చూడండి. ఆ వెబ్సైట్ చూడాలి, అక్కడ వాళ్ళకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు అడ్మిషన్స్ అవుతున్నాయి అని మనం కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐజర్ భోపాల్ ఉంది, ఐజర్ భోపాల్ అని కొట్టండి, ఐజర్ భోపాల్ కాంటాక్ట్ అస్ అని ఉంటుంది. అక్కడ దానికి కాల్ చేస్తే మీకు క్లియర్గా చెప్తారు, సార్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఇట్లా అడ్వాన్స్డ్ ర్యాంక్ ఉంది మా దగ్గర, ఎప్పుడు అడ్మిషన్స్ అవుతున్నాయని. వాళ్ళు ఏమంటారు, వెబ్సైట్ చూస్తూ ఉండండి, మేము క్లియర్ స్కెడ్యూల్ ఇస్తాము అని. అలా మనం తెలుసుకోవచ్చు. అది పడ్డప్పుడు మనం దానికి అప్లై చేయాలన్నమాట. వాళ్ళు నీకు IIT టెస్ట్ అని ఉంటుంది, ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్, దాంతో జరుగుతుంది అడ్మిషన్స్. అడ్వాన్స్డ్ ర్యాంక్ మీ దగ్గర అడ్వాన్స్డ్ ర్యాంక్ ఉంది కదా, దీని ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి, ఓకేనా. పవర్ఫుల్ ప్లేసెస్లో ఎంటర్ కావాలి అంటే మీరు పవర్ఫుల్ ఉండాలి, అంటే బాగా హార్డ్ వర్క్ చేయాలి. మై డియర్ స్టూడెంట్స్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ IITian అంటే యూ షుడ్ బిహేవ్ లైక్ IITian. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అంటే నువ్వు డాక్టర్ లాగా బిహేవ్ చేయాలి, అప్పుడే అది నేచర్ అనేది మీకు అది అందివ్వగలుగుతుంది, ఓకేనా. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో ఇది తెలుసుకోండి క్లియర్గా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయండి. ర్యాంక్ వస్తుందా రాదా పక్కన పెట్టండి, అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయండి, ఓకేనా. ఓపికతోటి 17th వరకే కష్టపడండి, తర్వాత మీ ఇష్టం. అప్పటికి ఇది కూడా అయిపోతుంది కదా, వెబ్సైట్ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ ఈ పాయింట్స్ చెప్పాను. రిలాక్స్ అవ్వకండి, JEE బాగా పర్సెంటేజ్ తెచ్చుకున్న వాళ్ళు అడ్వాన్స్డ్కి రిలాక్స్ అవ్వకండి, డోంట్ ప్యానిక్. మీకు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ 60, 50 ఈ తక్కువ మార్క్స్ వచ్చిన ప్యానిక్ అవ్వకండి. ఫైనల్ ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మంచి స్కోర్ వస్తుంది, ప్యానిక్ అవ్వకండి. ఇవి తక్కువ స్కోర్స్ అని కూడా అనుకోకండి, ఎందుకంటే 120, 130 వచ్చిందంటే మంచి ర్యాంక్ వస్తుంది మీకు. డోంట్ కమ్ టు హోమ్. మీరు హాస్టల్లో నుండి ప్రిపేర్ అవుతుంటారు కదా, దానివల్లనే మీకు JEE Mainsలో 99% వచ్చినప్పుడు ఇంకా ఇంటికి రాకండి, అక్కడే ఉండి May 17th వరకు మీ బెస్ట్ ఇవ్వండి, ఓకేనా. ఎక్సెప్ట్ హెల్త్ ఇష్యూస్, ఓకేనా. ఇంపార్టెంట్ అండ్ కాన్సెప్చువల్ క్వశ్చన్సే ఇస్తారు అడ్వాన్స్డ్. దీని గురించి చెప్పాను, బట్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే వాళ్ళకి అవసరమైతుందని చెప్తున్నా. క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ క్వశ్చన్సే ఇస్తారు, ఇది ఒక బెనిఫిట్ అనమాట. మరీ రట్టా క్వశ్చన్స్ ఉండవు IIT అడ్వాన్స్డ్లో. సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫై ఉంటుంది, దాని గురించి వీడియో చేశాను చూడండి. సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫై అందరు గారు, కొద్దిమంది మ్యాథ్స్కి ఫుల్ వస్తుంది, ఫిజిక్స్ ఫుల్ వస్తుంది, కెమిస్ట్రీ 0 ఉంటుంది. కొద్దిమంది కెమిస్ట్రీ ఫుల్ ఉంటుంది, ఫిజిక్స్ ఫుల్ ఉంటుంది, మ్యాథ్స్ 0 ఉంటారు. అటువంటి వారు క్వాలిఫై గారనమాట. మూడింటి మీద పట్టు ఉండాలి మంచిగా, ఓకేనా. మెనీ స్టూడెంట్స్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్స్, ఓకేనా. మై డియర్ స్టూడెంట్స్, కొద్దిమంది నాకు తక్కువ ఇంత పర్సెంటేజ్ వచ్చింది, ఎక్కడ సీట్ వస్తుందని అడుగుతున్నారు. సో దాని గురించి నేను క్లియర్గా ఒక వీడియో చేస్తాను. క్వాలిఫై అయితే జోసాలు అప్లై చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇంకొక పాయింట్, ఇక్కడ ఆల్ కాలేజెస్ ప్రయారిటీ లిస్ట్ ఇవన్నీ నేను మీకు క్లియర్ ఇస్తాను. ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా సరే మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఎటువంటి మనీ తీసుకోదు. మీరు ఏం కాల్ చేయకండి, మీకు ఎంత మనీ కట్టాలి సార్, ఏమైనా మెంటర్షిప్ ఇస్తారా అని అడుగుతున్నారు. అలా ఏమొద్దండి, నేను మీరే చేసుకోవచ్చు, మనం మాట్లాడుకుందాం అంతే, ఓకేనా. నాకున్న నాలెడ్జ్ మీ దగ్గర మాట్లాడుకుందాం అంతే, మనం డిస్కస్ చేద్దాం, తెలుసుకొని చెప్తా. ఏదైనా ఉంటే ఏదైనా మిస్టేక్ జరిగితే దాని ప్రూఫ్స్ మీకు ఇస్తా వెరీ క్లియర్గా. ఆ మిస్టేక్ అది కరెక్ట్, ఇది ఇక్కడ ఉంది బ్రౌచర్లో అని వెబ్సైట్లో వెరీ క్లియర్గా ఇస్తారు. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది మన ఛానల్, మన కోసం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే. అండ్ మీరు చాలామంది స్టూడెంట్స్ సింపుల్గా NIT వస్తుందా అంటున్నారు. ఫస్ట్ బ్రాంచ్ డిసైడ్ అవ్వండి. కంప్యూటర్ సైన్సా, ECEయా, EEEయా, డేటా సైన్సా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, మెకానికలా, ఇలా ఫస్ట్ బ్రాంచ్ డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ బ్రాండ్ గురించి ఆలోచించండి, మీకు NIT వస్తుందా, EEET వస్తుందా ఏంటి అని. నెక్స్ట్ ప్లేస్ గురించి ఆలోచించండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. నా సజెషన్ ఫస్ట్ ప్రయారిటీ బ్రాంచ్కి ఇవ్వండి. మీకు నచ్చిన బ్రాంచ్ అడవిలో చదివినా మీకు మంచి టాప్లో సక్సెస్ అవుతారు.
అంతేగాని మీకు నచ్చని బ్రాంచ్ ఐఐటీలో ఉన్న సక్సెస్ కాలేరు. నచ్చిన బ్రాంచ్ ఉంటే ఎక్కడున్నా బాగా చదవగలుగుతారు. సో బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. యాజ్ ఎ ఫ్యాకల్టీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్రాండ్ నెక్స్ట్, లాస్ట్గా ప్లేస్. ఇదండి, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్.